మీరేం చెప్తారు సార్? సార్ ఫస్ట్ మా గురూజీ కసిరెడ్డి గారికి నమస్కారం సార్. సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ ఉన్నా. సార్ చేతుల మీదనే మేము అగ్రిమెంట్ తీసుకున్నాం పోయినసారి 30% కు. అయితే ఇది పెద్దలు దాము గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, సార్ కానీ, దిల్ రాజు గారు ఏమన్నారంటే మనకు ఇది 3 years కి సారి చేస్తున్నాం అగ్రిమెంట్. రైట్. నెక్స్ట్ నుంచి ప్రతి 3 years కి మనం 30% పెంచుకుంటూ పోదామని ఆల్రెడీ చెప్పారు సార్. చెప్పిన తర్వాత మళ్ళా ఇలా ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందో, ఇంత పెద్ద ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సార్ కూడా ఉన్నారు, చెప్పారు వీళ్ళు గతంలో 30% ప్రతి 3 సంవత్సరాలు సార్ పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు సార్. చెప్పి ఇప్పుడు 5% అదేది తేలకుండానే మరి మీరు సడన్ గా మీ షూటింగ్లకు వెళ్ళము అంటే మామూలు నిర్మాతలు కూడా వాళ్ళకి ఖర్చుతో కూడుకున్నవి, అలాగే సినీ నటుల కాల్ షీట్స్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదా. సడన్ గా అంటే వాళ్ళు కూడా కొంచెం గందరగోళం కాదు. సడన్ గా అయితే ఇట్లా చేయలేదు సార్. 3 months బిఫోర్ నుంచి జరుగుతుంది సార్ ఈ చర్చలు. జరుగుతూ ఉన్నాయి. ఫెడరేషన్ ఛాంబర్ చర్చలు జరిగిన తర్వాతనే ఛాంబర్ లో మీటింగ్ జరిగిన తర్వాతనే ఆగస్టు 1వ తేదీ డేట్ ఇచ్చారు సార్. ఆ లోపు లేబర్ కమిషనర్ గారు మాట్లాడిన తర్వాత స్ట్రైక్ వచ్చాం సార్. అంటే ప్రొడ్యూసర్ల దగ్గర మేము అంత కొట్లాడేంత పెద్ద మనుషులు కాదు సార్. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, వాళ్ళ దగ్గర మేము పని చేసుకుని బతికేవాళ్ళం, కానీ వాళ్ళకి అపోజిట్ అయితే పోలేం కదా సార్. అంత పెద్ద కెపాసిటీ కూడా మాది కాదు. మేము చిన్న యూనియన్ సార్, మాది 24 యూనియన్లు, డ్రైవర్స్ యూనియన్ చిన్న యూనియన్ సార్. ఎంతసేపు అయినా రిక్వెస్ట్ గా పనిచేస్తాం. అందరికన్నా సార్ మా మెంబర్ ఈ రోజు షూటింగ్ చాలా క్లియర్ గా జరగాలంటే సార్ అందరికన్నా ముందు డ్రైవర్ లేవరు సార్. మినిమం 3 గంటలకు లేవాలి సార్. ప్రొడక్షన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడు సార్. 3 గంటలకు లేచి ప్రొడక్షన్ లో పికప్ చేసుకొని, టిఫిన్లు పికప్ చేసుకొని, క్యారేజ్లు పికప్ చేసుకొని, లొకేషన్కి వెళ్ళి వాళ్ళందరికీ ఎంతవరకు అక్కడ ఉండాలి సార్. ఎందుకంటే మా ఎర్లీ మార్నింగ్ ఏ మాత్రం మీరు స్టార్ట్ అవ్వాలి, అప్సెట్ అయిపోతుంది సార్. ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని దయచేసి నేను ఏమంటున్నట్టే మా ప్రొడ్యూసర్లు మాకు ఎంత ఏం చేసినా తక్కువే. ఎందుకంటే మేము 30% సార్ 300 రూపాయలు పెరుగుతుంది సార్ మాకు 30% అంటే. 350 రూపాయలు 1500 అవుతుంది సార్ మహా అంటే. దాని గురించి మా మీద కక్ష పెట్టకండి. మమ్మల్ని కొద్దిగా మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీకు 1500 అవ్వచ్చు, కానీ ఇంకా మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ అవ్వచ్చు కదా 30%. అది వాళ్ళు చెప్తున్న లెక్కలు అవి. కొందరికి ఐటీ ఎంప్లాయీస్ కి మించి మేము ఐటీ ఎంప్లాయీస్ సమానంగా ఐటీ శాలరీస్ కంటే ఎక్కువ ఇస్తున్నామని ప్రసన్న కుమార్ లాంటి ప్రసన్న కుమార్ గారు కూడా ఈరోజు చెప్పారు సార్. చాలా బాధాకరం సార్. ప్రసన్న కుమార్ సార్ అంటే మాకు చాలా గౌరవం. ఆయన కోవిడ్ లో కూడా ప్రసన్న కుమార్ సార్ మా యూనియన్ చాలా హెల్ప్ చేశాడు సార్. ఎందుకంటే కోవిడ్ లో నేనే ఉన్నా సార్ కాబట్టి నాకు తెలుసు. మా డ్రైవర్ కి సార్ 1195 రూపాయలు సార్ ఒక రోజుకు. వీళ్ళు చెప్పిన లెక్కలు అయితే 1,50,000 సంపాదించాలంటే 4 years 4 నెలలు కష్టపడాలి సార్. 4 నెలలు 1,50,000 వచ్చినా డివైడెడ్ చేయండి సార్, ఎంత పడుతుంది సార్? 37,000 పడవు. ఈడ మాకు వచ్చే ఒక డ్రైవర్ కు వరకు కమ్సే కమ్ 10 రోజులు 15 రోజులు దొరికితే గొప్ప సార్. రైట్, అర్థమైంది. పని దొరకడం కష్టం సార్. రైట్.